అన్నారటండి. ప్రభుపాదుల వారు ఏమన్నారో తెలుసండి? చాలా థాంక్స్ అండి. చాలా ధన్యవాదాలండి. ఈ మంచి కాంప్లిమెంట్ ఇచ్చినందుకు అని అంటే పక్కనుండే వాళ్ళన్నారట, "అదేంటి స్వామి సేమ్ వారిలాగా ఉందంటే మీరు థాంక్ యూ చెప్తున్నారు" అనంటే ప్రభుపాదుల వారు ఏమన్నారో తెలుసా అండి? దీనికంటే పెద్ద కాంప్లిమెంట్ ఉండదు. ఎందుకంటే ఆధ్యాత్మికతలో మన పూర్వాచార్యులు ఏం చెప్పారో అదే మనం చెప్పాలి. ప్రభుపాదుల వారు ఏం చెప్పారు అనంటే పూర్వాచార్యులు ఏం చెప్పారో అదే విషయాన్ని ప్రస్తావన చేశారు. కానీ మనకు అర్థమయ్యే విధంగా చేశారు. మనం ఏం చేస్తున్నాం? పూర్వాచార్యులు చెప్పిన విషయాన్నే ఇంకొద్దిగా ఈ ప్రస్తుత సమాజానికి తగ్గట్టుగా మనం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాం. మార్చేదేం లేదండి. ఇంగ్లీష్‌లో ఒక మాట అంటారు. అంటే పిచ్చి మాటే కానీ ఒక నానుడు కాబట్టి చెప్తున్నాను. ఓల్డ్ వైన్ ఇన్ ఎ న్యూ బాటిల్ అంటారనమాట ఇంగ్లీష్‌లో. అలా సాంప్రదాయం పూర్వాచార్య సాంప్రదాయమే. దాన్ని మనం మంచిగా మనకు అర్థమయ్యే విధంగా అందిస్తూ ఉన్నామనమాట. అది గొప్ప విషయం. తర్వాత ఇంకొక గొప్ప ఆచార్యులు మన సనాతన సంస్కృతిలో మనందరినీ మంచి భగవత్ భక్తి మార్గం వైపు నడిపించడానికి వచ్చిన వారు మధ్వాచార్యులు. అటువంటి మధ్వాచార్య స్వామి కూడా భగవద్గీత గురించి చక్కటి గీతా తాత్పర్యము అనే చక్కటి స్తోత్ర రచించి భాష్యాన్ని రచించారు. బ్రహ్మంత గురవత్సాక్షాత్ ఇష్టం దైవం శ్రియప్పతే ఆచార్య శ్రీమదాచార్య సంతు మే జన్మ జన్మని. మధ్వాచార్యుల విషయంలో చెప్తారండి. వారి యొక్క భగవద్గీత తాత్పర్యం అందరి పూర్వాచార్యులు కూడా శ్రీకృష్ణ చైతన్య మహాప్రభు ఒకసారి శ్రీరంగం వెళ్తారండి. శ్రీరంగం వెళ్ళినప్పుడు దక్షిణ భారతదేశంలో ఒక ఆయన భగవద్గీతని ఇలా పట్టుకున్నారండి చేతిలో. పట్టుకున్నారు, చదవట్లేదు, ఏడుస్తున్నారు ఏడుస్తున్నారు ఏడుస్తున్నారు, కళ్ళలోంచి నీళ్లు కారుతూనే ఉన్నాయి కారుతూనే ఉన్నాయి కారుతూనే ఉన్నాయి. అప్పుడు మహాప్రభు వారి దగ్గరికి వెళ్తారు. అయ్యా ఎందుకయ్యా మీరు ఏడుస్తున్నారు అంటే, ఆయన తెలుసా అండి బుక్ నిజంగా చదవటం కూడా రాదట ఆయనకు అక్షరాలు. అయినా సరే భగవద్గీత పట్టుకొని ఏడ్చేస్తున్నారు. మహాప్రభు అడుగుతారు, ఎందుకు మీకు కళ్ళ నీళ్ళు వస్తున్నాయంటే, ఏం లేదండి మాకు చదవటం రాదు, మా గురువుగారు చదవమన్నారండి, కానీ ఈ ఫోటో చూస్తే మాకు ఏడుపు వస్తుందండి. ఏముంది అక్కడ చిత్రం చూసేసరికి శ్రీకృష్ణుడు రథసారిథ్యం చేస్తున్నాడు అర్జునుడిదండి. ఆ ఫోటో చూడంగానే ఆయన కళ్ళల్లోంచి నీళ్ళు వస్తున్నాయట. అయ్యా ఎందుకు వస్తున్నాయి అనంటే, అంత గొప్ప భగవంతుడు భక్త సులభుడయ్యి అర్జునుడి యొక్క రథసారిథ్యం చేశాడు. మీరు చూడండి హీరోలు ఎలా ఉంటారండి, హీరో ఎంట్రీ ఎలా ఉంటుందండి సినిమాలలో మీరు చూస్తే, 4, 5 సుమోలు ఇలా ఢుమ్ ఢుమ్ అని ఆకాశంలో లేసి ఇలా ఇలా పల్టీలు కొట్టి కింద పడి, దాని తర్వాత కరెంటు పోల్ ఒకదానిపైన ఒకటి పడి మొత్తం స్పార్కులన్నీ లేసి, దాని తర్వాత దుమ్ము ధూళి మొత్తం గాల్లో లేస్తే అవన్నీ కదిలితే ఓ 100 మంది జనాలు ఆకాశంలో ఎగురితే అప్పుడు హీరో బయటకు వస్తాడు. కానీ భాగవతానికి హీరో, మనందరి రియల్ హీరో కృష్ణుడి యొక్క ఎంట్రీ ఎలా ఉందట భాగవతంలో అంటే, అర్జునుడి యొక్క రథసారథ్యం చేస్తూ వస్తూ ఉన్నాడటండి కృష్ణుడు. అది అయిన గొప్పతనం అట. ఏంటి గొప్పతనం కృష్ణుడిది అనంటే, తన భక్తులకి ఏ విధంగానైనా సేవ. అసలు ఎంత అలసిపోయాడటండి కృష్ణుడు అసలు అర్జునుడి యొక్క రథసారథ్యం చేస్తూ. చెమటలొచ్చేసేవట. బాణాలన్నీ ఒక్క బాణం కూడా అర్జునుడి దగ్గరికి వెళ్ళలేదటండి. అన్ని బాణాలు ఆయన పైకే పడ్డాయటండి. ఎలాగ రక్షించాడంటే, ఒకసారి రథం ముందుకెళ్తూ ఉంటే, రథాన్ని నడపటం అంటే ఎంత కష్టమైన విషయం తెలుసా అండి? అర్జునుడు బాణాలు వేస్తూ ఆయనకి రైట్ తీసుకో, లెఫ్ట్ తీసుకో అని చెప్పలేమండి. జీపీఎస్ చూస్తూ అర్జునుడి పక్కన ఏం మొబైల్ లేదు కదండీ! ఎలా కుడివైపు వెళ్ళాలి అంటే కుడి కాలుతో తన్నాలి కుడి భుజం పైన. ఎడమ వైపు వెళ్ళాలంటే ఎడమ కాలుతో ఎడమ భుజం పైన తన్నాలి. అప్పుడు లెఫ్ట్, రైట్ వెళ్తారటండి. కానీ కృష్ణుడు అలా ఆ యొక్క రథ పగ్గాలు పట్టుకొని చెమటలు ఓడుస్తూ అర్జునుడిని ఎలా కాపాడాలి అట్నుంచి ఇట్నుంచి తీసుకెళ్తూ రథాన్ని ఎంత బాగా చేశాడట ఆ సేవ అంటే, అర్జునుడి పైన ఒక్క బాణం పడలేదటండి. మరి బాణాలన్నీ ఎక్కడ పోయాయటంటే కృష్ణుడు తన పైన తీసుకున్నారటండి. మీరు ఈరోజు కూడా చెన్నైలో పార్థసారథి ఆలయానికెళ్తే ఎన్ని దెబ్బలు తలిగాయో కృష్ణుడికి ఆ స్వరూపం మీకు కనిపిస్తూ ఉంటుందండి. ఇక్కడ ఫోటోలో మనకు కనిపిస్తున్నాయి. కృష్ణుడి శ్రీముఖ మండలం మొత్తం కూడా దెబ్బలు తలిగి ఉన్నాయండి. అవన్నీ దెబ్బలట. కృష్ణుడికి ఎన్ని దెబ్బలు తలిగాయట కురుక్షేత్ర యుద్ధం జరిగినప్పుడు. అలా తన భక్తుడిని కాపాడుకున్నాడటండి భగవంతుడు. ఎంత ప్రేమ ఉండాలండి. భక్తుడి కోసం అంత భక్త సులభుడట భగవంతుడు. ఒకసారి రథం నడుపుతూ ఒక్కసారి డామ్ అని కిందికి వచ్చేసిందటండి రథం.
రథాన్ని రాగానే అర్జునుడి యొక్క కిరీటం పడిపోయిందట కింద. కృష్ణుడు అన్నట్టు, ఏ కృష్ణ సరిగ్గా డ్రైవింగ్ చేయి, ఏంటిది అని అంటే, కృష్ణుడు అన్నారట, సరిగ్గా డ్రైవింగ్ చేశాను కాబట్టి ఇప్పుడు నువ్వు మాట్లాడగలుగుతున్నావు, లేకపోతే నేను ఒక ఫీట్ని కానీ రథాన్ని లోపలికి పెట్టకపోయి ఉంటే నీ తల తెగేసేది, ఇప్పుడు కిరీటం పడిపోయింది అని అన్నాడటండి కృష్ణ. ఇంకోసారి ఒక ఆయన ఎలాగైనా సరే అర్జునుడు ప్రతిజ్ఞ చేశాడు, వీడిని ఎలాగైనా సరే ఈ రోజు సూర్యాస్తమయం లోపల తప్పకుండా చంపేస్తాను అని ప్రతిజ్ఞ చేస్తే వాళ్ళందరూ కౌరవులందరూ ఎన్నో బ్యారిగేటింగ్ చేసేసారటండి, అసలు వాడు బయటికి రాకుండా. అయితే వీళ్ళు యుద్ధం చేస్తున్నారు 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 సాయంత్రం అయిపోబోతుంది. కృష్ణుడు చూశాడు, అమ్మో ప్రతిజ్ఞ చేశాడు అర్జునుడు, అగ్ని ప్రవేశం చేసేస్తాడు లేకపోతే అని వెంటనే సుదర్శుడిని పంపించాడండి. సూర్యుడిని మూసేశారు, వెంటనే జయద్రథుడు బయటకు వచ్చాడు, అయిపోయింది 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 సూర్యాస్తమయం అయిపోయింది అనగానే సుదర్శనుడిని వెనకాల లాగాడు, అర్జున బాణం వెయ్యి అన్నాడు కృష్ణుడు. అలా ఎన్ని రకాలుగా కాపాడుకున్నాడండి అసలు అర్జునుడిని. కేవలం అర్జునుడిని కాపాడుకోవట్లేదండి, అంత కాపాడుకొని ఇప్పుడు చూడండి, మనం ఎక్కడికైనా వెళ్ళాం అనుకోండి, ఏదైనా శాంపిల్ టెస్ట్ చేయాలంటే ఫస్ట్ మీరు ఒక స్వీట్ షాప్కి వెళ్ళారనుకోండి, ఏదైనా స్వీట్ కొనుక్కోవాలి, 10 కేజీలు కొనుక్కోవాలనుకోండి, ఫస్ట్ మీరు ఏం చేస్తారు, కొద్దిగా ఇవ్వండి అయ్యా అని కొద్దిగా టేస్ట్ చూస్తారు, టేస్ట్ చూసి నచ్చారనుకోండి చేస్తారు. అలా ట్రయల్ అండ్ టెస్ట్ అంటారు. అలా శ్రీకృష్ణుడు అర్జునుడిని కాపాడి అర్జునుడితో చెప్పించారటండి, నా భక్తుడైన వాడిని నేను కాపాడుకుంటా, ఎలాగైనా సరే నిన్ను ఎలా కాపాడానో అలానే అందరినీ కాపాడుతా, నా భక్తుడు కమ్మను అని చెప్పాడండి. అలా ప్రతిజ్ఞ చేశాడండి కృష్ణుడు, తన భక్తులు చెప్పిన మాటని జవదాటకుండా. అటువంటి శ్రీకృష్ణుని చూస్తే మాకు కళ్ళల్లోంచి నీళ్ళు వస్తున్నాయి అని ఆ పండితుడు చెప్తే శ్రీ చైతన్య మహాప్రభు ఏమన్నారో తెలుసా అండి, ఇది నిజమైన భక్తి అని అన్నట్టు. మనము వినయం కావాలి, మనకి భగవంతుడి పట్ల ప్రేమ కావాలండి, భగవంతుడు మన కోసం ఏం చేస్తున్నారు అని తెలుసుకోవాలి మనం, అది నిజమైన మానవ జీవితం అనంటే. ఇందాక మనం మధ్వాచార్య స్వామి వారి గురించి విన్నాం. ఆ మధ్వాచార్య పరంపరలో పేజావర స్వామి అని మీ అందరికీ తెలిసే ఉంటుంది. వారు రామ జన్మభూమి ట్రస్టీగా కూడా ఉన్నారు. ఎంతో వృద్ధ వయసు అయినంత వరకు ప్రపంచంలో ఉండే సాధువులందరూ వారిని గౌరవిస్తారు. మేము వారి దర్శనం ఎన్నోసార్లు చేసుకున్న మహానుభావులండి. భగవత్ కృప దగ్గర నుంచి ప్రసరిస్తూ ఉంటుందన్నమాట. అటువంటి మధ్వ సాంప్రదాయానికే వారు అధిపతులు, పేజావర మఠానికి అధిపతులు. అన్నిటికంటే ఎక్కువ సార్లు శ్రీకృష్ణ సేవ ఉడిపిలో చేసిన వారుగా కీర్తించబడ్డారన్నమాట. అటువంటి మహానుభావులు శ్రీల ప్రభుపాదుల వారి గురించి ఏమని చెప్తున్నారో ఒకసారి